అందరికీ మంచే జరగాలి. ఏ సింధు, ఏం చేస్తున్నావు? కళ్ళు కూడా కనిపించడం లేదు మేడం. ఆగండి, నేను వెళ్ళి విండోస్ ఓపెన్ చేస్తాను. ఏ సింధు ఆగు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఎంతో మంది దుర్మార్గుల్ని, నేరస్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చుంటారు కదండి. ఎంతో మంది వాళ్ళు చేసిన నేరాలు ఒప్పుకొని ఇక్కడే వాళ్ళు చేసిన పాపం కడిగేసుకుని ఉంటారు. ఇంకెంతో మంది ఇక్కడి నుంచి వెళ్తూ మన చెడుని కోరుకుంటూ ఉంటారు. అవన్నీ పోవాలని ఈ సాంబ్రాణిలో మా గురువుగారిచ్చిన మూలిక వేశానండి. ఆహా, మూలికలతో ఆపేసి బతికించావు. ఏం మిరపకాయ వేసుంటే చచ్చేవాళ్ళం. మిరపకాయ ఇవాళ కాదండి, ఆదివారం వెయ్యాలి. కిరణ్, మ్యామ్, ఈ షాక్ లో నుండి తేరుకోవడానికి టైం పడుతుంది. ముందా సాంబ్రాణిని బయటికి తీసుకెళ్ళు. ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. సింధు, ఇది పోలీస్ స్టేషన్. ఇలాంటి పూజలు సామ్రాణులు వేయడాలు లాంటివి చేయకూడదు, సరేనా? సరే బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడ్డానికి అచ్చం మా బాబాయ్లానే ఉన్నారండి. మరి పోలికలతో ఉన్నప్పుడు పిలుపు అలానే ఉండాలి కదండి. సరిపోయింది. అయ్యో నామతి మండా, నా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడమే మర్చిపోయానండి. ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి బాబాయ్ గారు, నేను స్టేషన్లో జాయిన్ అవ్వమని మీరు పంపిన ఉత్తరం. అమ్మా సింధు, ఈయన మన సీనియర్ ఆఫీసర్. సార్, మీ బాబాయ్తో ఎంత పోలికున్నా పిలుపు మాత్రం అలా ఉండకూడదు. సార్ని సార్ అనే పిలవాలి. అలాగేనండి, ఇక నుంచి బాబాయ్ సార్ అనే పిలుస్తాను. బాబాయ్ సారా? అందరూ నవ్వుతున్నారు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా బాబాయ్ సార్ గారు? లేదు, కరెక్ట్ గానే మాట్లాడావు. థ్యాంక్స్ బాబాయ్ సార్ గారు. తను రమ్య, నీకు సీనియర్. జేడీ టీంలో టెక్నికల్ మొత్తం తానే చూసుకుంటుంది. రమ్య వదిన గారు, నమస్కారం అండి. వదినేనా? చూడ్డానికి అచ్చం మా వదిన గారిలా ఉన్నారండి. మరి పోలికున్నప్పుడు పిలుపు ఉండాలి కదండి. సారీ వదిన మేడం గారు. మేడం వద్దులే అమ్మా, వదినా అని పిలువు చాలు. అలాగే అండి. ఇతను కిరణ్, వెపన్స్ అండ్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్స్ ని హ్యాండిల్ చేస్తుంటాడు. ఓ, నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. ఇతను బావా. ఎవరిని బావా అని పిలిచింది? ఎవరినో ఎందుకు బావా అని పిలుస్తాను బావా? నిన్నే పిలుస్తున్నా. మీ ఫ్యామిలీలో బావ వరుస అయిన వాళ్ళు నాలాగే ఎవరైనా ఉన్నారా? చిచ్చి, మీలాంటి అందగాడు ఇంకొకడుంటాడా బావా? ఏయ్ అమ్మాయి, కిరణ్ లానే నన్ను కూడా అన్న అని పిలువు. చచ్చినా పిలువను, చచ్చేదాకా పిలువను. ఏ, ఎందుకు పిలవు? ఎందుకంటే నువ్వు నా బావి కాబట్టి. సింధు, నీకు కేడి ముందే తెలుసా? తెలుసు. తెలీదు సార్, తెలీదు. బావా, నీకు గుర్తులేనా? ఏంటికెడి, నీకు గుర్తు లేనా అంటుంది? అంటే పరిచయం ఉందా? ఉంది. లేదు. బావా, నువ్వు ఇలా అన్నిటికీ తెలీదు లేదు అని అనుకో, నేను హర్ట్ అవుతాను. ఓ, హర్ట్ అయ్యేంత పరిచయం ఉందా? అరే, చాలా పెద్ద పరిచయం అండి. లైఫ్ లో ఒక్కసారి మాత్రమే జరిగే పరిచయం. లైఫ్ అంతా గుర్తుండిపోయే పరిచయం. లేదు. ఓ, లైఫ్ అంతా. జడి,
ప్రామిస్ ఈ అమ్మాయి ఏమంటుందో నాకు అస్సలు తెలీదు. అసలు ఈ అమ్మాయిని చూడడమే నేను ఫస్ట్ టైం. ఏ అమ్మాయి, మర్యాదగా చెప్తున్నాను, నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పు. ఉన్న సంబంధాన్ని బంధాన్ని లేదని ఎలా చెప్తారు? నేను చెప్పను బావా. బావనా? నేనే నిన్నెప్పుడు అంత హక్కుగా బావ అని పిలవలేదు. ఈ పిల్ల అంతగా పిలుస్తుందంటే సంబంధం ఉంది కదా. జడే, నువ్వు అలా ఫిక్స్ అవ్వకు. ఎక్కడో ఏదో కన్ఫ్యూజన్ ఉంది. ఇంత క్లారిటీ ఉంటే కన్ఫ్యూజన్ ఏంటి బావా? మరదలా, నీకు అర్థం కావడం లేదమ్మా. సారు మేడం వైఫ్ అండ్ హస్బెండ్. కొంచెం సిచ్యుయేషన్ ని అర్థం చేసుకుని మాట్లాడు. అవునా? ఆహా, అయితే నువ్వు నాకు అక్క. అక్కనా? అంతే కదక్కా. బావ నాకు బావైనప్పుడు బావ భార్య నాకు అక్కే కదా. గా- గా- చూడు సింధు, ఆఫీస్లో వరుసలు కలపకూడదు. ఇక్కడ నీకు సర్ అండ్ మేడమ్స్ మాత్రమే ఉంటారు తప్ప బావలు అక్కలు కాదు. అర్థమైందా? అయ్యింది అక్క మేడం. ఇవాల్టి నుంచి బాబాయ్ సార్, అక్క మేడం, బావ సార్. సరేనా అక్క మేడం? జేడి కూల్. ఆ అమ్మాయి గురించి చెప్పాను కదా, ఇక్కడ పద్ధతులు మెల్లిగా అర్థం చేసుకుంటుంది. అప్పటి వరకు నువ్వే చూసుకోవాలి. సార్, ఈ అమ్మాయి చాలా షార్ప్ జేడి, నీకు మెల్లగా అర్థమవుతుంది. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. ఓకే సార్. సింధు, ఇక నుంచి నువ్వు జేడి ఏం చెప్తే అది చెయ్యాలి. మ్, నీకు జేడీనే బాస్. జేడీ అండర్లో నువ్వుంటే నీకు డిపార్ట్మెంట్ గురించి మొత్తం తెలుస్తుంది. నీ కెరీర్కి హెల్ప్ అవుతుంది. ఓకే బాబాయ్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం అక్క మేడం? రమ్య, సింధుని తన టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళు. నేనొస్తాను. ఓకే అక్క మేడం. రండి బావ సార్, వెళ్దాం. ఆయన రారు, నువ్వెళ్ళు. రమ్య, ఓకే మ్యామ్. పద సింధు, వెళ్దాం. లగేజ్ తీసుకో. మ్, సార్, అమ్మాయి సౌమ్యరాలు టాలెంటెడ్ అని చెప్పడంతో పాటు కొంచెం క్రాక్ అని కూడా మాకు చెప్పాలి కదా సార్. నో జేడి, అమ్మాయి మంచిదే. చెప్పాను కదా, మనిషి కొంచెం మాటకారి, మనసులో ఏమీ ఉంచుకోకుండా మాట్లాడేస్తుందంతే. మరి ఇలా మాట్లాడేస్తే ఎలా సార్? ఆ పిల్ల వాగుడు నా చావుకు వచ్చేలా ఉంది. మెల్లగా అలవాటైపోతుందిలే.